నేను దేవుని సంగమా మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు శుభములు తెలియచేస్తున్నాం. కృతజ్ఞతలు. దేవుని వాక్యమును భయభక్తులతో చదువుకుందాం. దేవుడి దినం మనకి ఏర్పాటు చేసిన వాగ్దానమును ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథముల నుండి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వాక్యం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వాక్యం. నేను నీకు బహుఘనత కలగచేసేదను, నీవు నాతో ఏమి చొప్పుదువో అది చేసేదను గనక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీకు బహుఘనత కలగచేసేదను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పి. ఎవరైతే ఆయన నామమును ఘనపరుస్తారో, చాలామంది ఈ లోకములో మనుషులను ఘనపరుస్తూ ఉంటారు, మనుషుల్ని పొగుడుతూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న సహాయము చేశారనుకోండి, అప్పుడు వారిని ఘనపరుస్తారు. నా స్నేహితుడు లేకపోతే నాకు ఈరోజు ఈ విలువ ఉండేది కాదు, నా యొక్క సహోదరుడు లేకపోతే, నా సహోదరి లేకపోతే ఈరోజు నాకు ఈ ఘనత వచ్చేది కాదు, ఈ ఉద్యోగము వచ్చేది కాదు, లేదా నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు అంటున్నని కొంతమంది తల్లిదండ్రుల గురించి, చాలామంది తల్లిదండ్రులను అవమానపరిచేవారు ఉన్నారు, దూషించేవారు ఉన్నారు, అపహాసించేవారు ఉన్నారు. అయితే జ్ఞానవంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు తల్లిదండ్రులను ఘనపరుస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెబుతుంది, తల్లిదండ్రులను సన్మానించము, అప్పుడు నీవు దీర్ఘాయువును దేవుడు నీకు కలగ చేస్తాడు అని. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం, మోషే గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మోషే వలె నీవు నేను మనం దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తులుగా మనము ఉండాలి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. చూడండి, మోషే ప్రార్థించినప్పుడంట మరి దేవుడు దేవదూతులు భుజించే ఆహారాన్ని, మన్నాను ఆయన కురిపించాడు. ఎంత విధేయుడుగా, ఎంత సాత్వికుడుగా, ఎంత నమ్మకముగా దేవుని ఇల్లంతటిలో ఉన్నాడో మోషే, అంతగా దేవుడు తన పట్ల గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు, ఆయనను ఘనపరుస్తూ వచ్చాడు. ఫరో రాజుకు ఎదురుగా పోరాడే యోధుడిగా మోషేని దేవుడు నడిపించాడు. ఇజ్రాయేల్ అందరికీ కూడా నమ్మకస్తునిగా నడిపించాడు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో. ప్రియమైన వారలారా,
మరొకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకు. నేను నీకు బహుఘనత కలగ చేసేదను, నీవు నాతో ఏమి చొప్పుదువో అది చేసేదను గనక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బిలాకు చెప్పినని. దేవుడు ఇంకొక చోట ఇంకొక మాట రాస్తాడు, నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. అప్పు ఇచ్చేవానుగా నేను చేస్తాను కానీ అప్పు చేసేవానుగా నేను చేయను. అట్లయితే మేమందరం చాలామంది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నామండి అని చెప్పి అంటుంటారు. కొన్నిసార్లు మనం మన స్నేహితులను చూసి, మన బంధువులను చూసి, మన యొక్క ఇరుగు పొరుగు వారిని చూసి, మరి ఈ లోకాన్ని మనుషులను మనం చూసి ఈ యొక్క పోకడలో ఏం చేస్తుంటామంటే అనేక కంఫర్ట్ఫుల్గా నేను ఉండాలి అంటున్నని అనేక వస్తువులు మరి అప్పుగా ఈమెయిల్గా తీసుకోవడం వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అందుకని నేను మరి అప్పు ఇచ్చేవాడుగా దేవుడు చేస్తానన్నాడే, మరి నేను ఇప్పుడు చాలా ఆర్థిక సమస్యలు అప్పుల్లో ఉన్నానే అని చెప్పి అడుగుతూ ఉంటారు. దేవుడు అంటాడు, అప్పు ఇచ్చేవాడిగా నేను చేస్తాను కానీ అప్పు తీసుకునేవాడుగా ద్వితోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వాక్యం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనే ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. చూసారా, దేవుడు ఆయనను నమ్మిన వారిని, ఆయనను వెంబడిస్తున్న వారిని, ఆయనను సేవిస్తున్న వారిని, ఆయన నామమును గణపరుస్తున్న వారిని, స్తుతిస్తున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని, అనేకులకు దేవుని వైపు త్రిప్పే స్వార్థను అందిస్తున్న వారిని, మరి ఆయన కొరకు జీవించే వారిని ఆయన తలగానే పెడతాడు, ఆయన తలగానే ఉంచుతాడు. కాబట్టి తోకగా ఉంచే దేవుడు మన దేవుడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన వింటున్న దేవుడు, ఆయన వ్రాస్తున్న దేవుడు, ఆయన నీకు నాకు మనందరికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే 100 చాప్టర్ 100 4వ వచనం 4th వర్షన్ మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 100వ సంకీర్తన 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎవరైతే ఆయనను స్తుతిస్తూ ఉంటారో, ఆయన నామాన్ని ఎవరైతే ఘనపరుస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట అని అంటే ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం స్తుతించాలి, ఘనపరచాలి. ప్రభా, నీవు నన్ను తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నీకు వందనాలు అయా. ఇదిగో నాకు తల్లిదండ్రులను ఇచ్చినావు, నీకు స్తోత్రములు అయా. ఇదిగో నాకు సహోదరులను ఇచ్చినావు, నీకు స్తోత్రములు అయా. నాకు మంచి గృహాన్ని ఇచ్చావు, నీకు వందనాలు అయా. ఇదిగో నాకు మంచి ఆరోగ్యమునిచ్చావు, నీకు స్తుతి స్తోత్రములు ప్రభా. నిన్ను గణపరుస్తున్న కృతజ్ఞతలు నీకు తెలియచేసిన. ఇలా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఈవుని బట్టి మనం ఏం చేయాలంటే ఆయనను ఘనపరిచేవారుగా ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే నిరుత్సాహముతో, ఉత్సాహము లేకుండా నీరసించి ఎలా ఉంటున్నారంటే దేవుణ్ణి ఘనపరిచే విషయంలో నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు.
ఇంకా అనాలోచనగా వారు జీవిస్తున్నారు. వారి జీవితాల్లో ఎటువంటి కృతజ్ఞతలు లేదు, ఎటువంటి స్తుతులు చెల్లించడం లేదు. ఆయన నామాన్ని ఘనపరచకుండా, ఆయనను స్తుతించకుండా, ఆయనను కొనియాడకుండా నన్ను రాజుగా చేయాలి, నన్ను రాణిగా చేయాలంటే అది జరగని పని కాదు. ప్రియమైన దేవుని సంగమా, గుర్తించుకోవాలి. దావీదు రాజునిగా చేయటానికి దావీదు మహారాజు ఎంతో దేవుని గణపరుస్తూ వచ్చాడు. మన జీవితములలో కూడా ఆ విధముగా మనం గణపరచాలి. ఎప్పుడైతే నీవు మనుషుల్ని గణపరిచేది మాని, ఎప్పుడైతే కంఫర్టబుల్ జోన్స్ నుంచి బయటకు వస్తావో, ఎప్పుడైతే దేవుని కొరకు ఒక రిస్క్ తీసుకుంటావో, ప్రయాస, ప్రభువునందు ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు అని చెప్పి అంటాడు. కాబట్టి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో ఎవరిని గణపరుస్తున్నాం, ఎవరిని కొనియాడుతున్నా, స్తుతిస్తున్నాం గుర్తించుకోవాలి. మనం ఆయనను గణపరచకుండా, మనం ఆయనని స్తుతించకుండా, మహిమపరచకుండా, ఆయన చిత్తాన్ని మనం చేయకుండా, దేవుడు నన్ను తలగా నియమించాలి, దేవుడు నన్ను తోకగా నియమించకూడదు, దేవుడు నన్ను గణపరచాలి, దేవుడు నన్ను మరి ఉన్నతమైన స్థితిలో నన్ను పెట్టాలి అని చెప్పి కోరుకోవడం చాలా మరి బుద్ధిహీనత అవుతుంది. ప్రియమైన దేవుని సంగం. కాబట్టి మనం గమనించాలి, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను. నన్ను గణపరుచు అని దేవుడు చెప్తే మనం ఏమంటున్నాం అంటే, మొదటగా నన్ను గణపరుచు, ఆ తర్వాత నేను నిన్ను గణపరుస్తాను. మొదటగా నన్ను దీవించు, ఆ తర్వాత నేను నిన్ను నీ పని చేస్తాను అని చెప్పి అంటాను. నో, అలా జరగదు. మొట్టమొదటిగా ఈ భూమి మీద నీవైనా, నేనైనా, ఈ ప్రపంచంలో ఇంకెవరైనా తల్లి గర్భంలో జన్మించాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. కానీ దేవుడు నీకు, నాకు, మనందరికీ మరి దేవుడు ఒక జన్మనిచ్చాడు. కాబట్టి ఈ జన్మలో మరి ఈ భూమి మీద ఈ జన్మలో ఒకటే, మనం ఇక్కడ యేసు రక్తములో కడగబడి, మన పాపములు క్షమించబడి, ఆయన రక్తములో కడగబడి, ఆయన నమ్మిన తర్వాత మనకు నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది. అక్కడికి మనం వెళ్ళాలంటే ఈ ఒక్క చిన్న జీవితం విలువైనది. జీవితం, సమయము చాలా విలువైనది, జీవితం చాలా చిన్నది. కాబట్టి మనము ఎక్కువ సమయము ఆయనను ఘనపరచడానికి మనం చూడాలి. ఆయన నామాన్ని స్తుతించడానికి, మనం ఆయనను మహిమపరచడానికి మనం ఎక్కువగా ప్రయాసపడాలి. ప్రభువునందు ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు. అది మీరు ఎరిగి స్థిరులను కదలని వారుగా మనం ఉంటే, తగిన సమయమందు దేవుడు నిన్ను, నన్ను హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థితిలో మనల్ని పెడతాడు. మనం హెచ్చించబడాలి, ఘనతను మనం పొందుకోవాలి, విలువను మనం పొందుకోవాలంటే ప్రియులారా, నిన్ను నీవు తగ్గించుకో. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మరి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ మాటలు మన వినుకుడిలో 30 60 100 దీవించాలంటే ప్రార్థించుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రేమ స్వరూపి, నమ్మదగిన వాడా, మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని వాగ్దానం చేశావు. నన్ను మహిమపరిచే వారిని, నన్ను ఆరాధించే వారిని, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిని నేను తలగా నియమిస్తానని సెలవిచ్చావు. నేను వారిని ఘనపరుస్తానని చెప్పావు. అవును ప్రభా, మేము ఈ లోకంలో ఇంకెవరినైనా మనుషులను ప్రభా మేము ఘనపరిచేవారుగా ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి అయా. నీ నామమును ఘనపరిచేవారికి సహాయం చేయండి అయా. ఇదిగో అప్పు ఇచ్చేవారుగా నేను చేస్తాను, తీసుకునేవాడుగా నేను చేయనని సెలవిచ్చా. అవును తండ్రి, మేము అనేకులకు అప్పు ఇచ్చేవారుగా,
ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. బీదులను కనుకరించువారు, యెహోవాకు అప్పిచ్చువారని మీరు సెలవిచ్చారు. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. విన్న ఈ మాటలను నీ ప్రియబిడ్డల జీవితాల్లో నీరు కట్టి 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దీవించండి. సంఘములో, సమాజంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో నాయనా ఇదిగో మీరు హెచ్చించి ప్రభా తలగా మీరు నియమించి ఆయన ఘనపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ఆశీర్వదించి దీవించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరు ఈ యొక్క ఛానల్ చూస్తున్న వారు దయచేసి గమనించండి. జేసీపీటీ జీసస్ క్రైస్ట్ పర్సనల్ ఎవాంజలిజం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మరొకరికి మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. మరి యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అనేకులకు దేవుని యొక్క సువార్త అందించబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రత్యేకంగా కోరుతూ సెలవు తీస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.